గుత్తి వంకాయని ఒకసారి ఇలా ట్రై చేయండి. ఎంతో టేస్ట్ అయిన గుత్తి వంకాయ చారు రసంలోకి ఎంతో టేస్టీగా ఉంటుంది. ముందుగా స్టవ్ వెలిగించుకొని దానిపై ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ పల్లీలు తీసుకొని వేయించుకోవాలి. ఇదంతా కూడా స్టవ్ సిమ్లో ఉంచుకొని చేసుకోవాలి. ఇందులోకి ఎండుమిర్చి తీసుకొని వేయించుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి మినపప్పు తీసుకొని వేయించుకోవాలి. తర్వాత ఇందులోకి ధనియాలు తీసుకొని వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోనికి జీలకర్ర తీసుకొని వేయించుకోవాలి. నెక్స్ట్ ఇందులోనికి ఎండు కొబ్బరి ముక్కలు తీసుకొని వేయించుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి కరివేపాకు తీసుకొని వేయించుకోవాలి. ఇవన్నీ కూడా ఒక మిక్సీ జార్లో తీసుకొని మెత్తని పౌడర్లా చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న ఈ పొడినంతా ఒక ప్లేట్లోనికి తీసుకోవాలి. వంకాయని 4 చీలికలుగా కట్ చేసుకొని ఇందులోనికి ఈ పొడిని ఒక్కొక్క దాంట్లోకి కొంచెం కొంచెం పెట్టుకోవాలి. అన్నిటినీ ఇలానే పెట్టుకొని ఒక ప్లేట్లో తీసుకొని పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకొని దానిపై ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ వేడయ్యాక అందులోనికి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడయ్యాక వంకాయలన్నిటినీ తీసుకొని అందులో వేసుకోవాలి. మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇందులోనికి కొంచెం కొంచెం మగ్గిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇలా తిప్పుకుంటా మగ్గే వరకు వంకాయలను మగ్గించుకోవాలి. కొంచెం మగ్గిన తర్వాత ఇందులోనికి మిగిలిన పొడిని అంతా తీసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కాసేపు మగ్గనించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా కూడా వేసుకొని సాల్ట్ సరిపోతే మళ్ళీ వేసుకోవాలి. కలుపుకొని కాసేపు మగ్గనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్ట్ అయిన గుత్తి వంకాయ రెడీ అయిపోతుంది.